ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. నేను చదువుకునే రోజుల్లో మేమందరం కూడా పోస్ట్ మ్యాన్ పైనే ఆధారపడేవాళ్ళం. ఎప్పుడు లెటర్ వస్తుందా, లేకుంటే ఎప్పుడు పేపర్లు రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే ఎప్పుడైనా కంప్లైంట్ పెట్టాలంటే కూడా మళ్లీ పోస్ట్ ఆఫీస్ కి వచ్చి కంప్లైంట్లు పెట్టిన రోజు. ఆ రోజు టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో పెద్ద ఎత్తున మనకి ఎక్కడ కూడా ఇలాంటి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ప్రతి ఒక్కరికి ఏ వార్త అందించాలన్నా, ఏ పార్సల్ తేవాలన్నా ఆ రోజు ఇండియా పోస్టే మెయిన్ ఆధారం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి గ్రామీణ డాక్ సేవకులకు అందరికీ మనస్ఫూర్తిగా మీరు అందించిన దేశ సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగులుతాయని చెప్పి కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు ఎక్కడా లేనటువంటి ఒక నమ్మకం వచ్చింది. టెక్నాలజీ ఎంత పెరిగినా నేను టెక్నాలజీని ఎప్పుడు ప్రమోట్ చేస్తానే ఉంటాను. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని మీరు చూస్తే దేశంలోనే మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే తెలంగాణగా తయారైందంటే అది ఆ రోజు వేసిన ఫౌండేషనే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో. ఈ రోజు మీ యొక్క వ్యవస్థను మనం ఒకసారి చూస్తే ఎక్కడా లేని వ్యవస్థ ఇది. అలాంటి ఈ వ్యవస్థ 150 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వాతంత్రం రాకమునప్పటి నుంచి పనిచేస్తున్నారు. ఈవెన్ దేశ స్వాతంత్ర పోరాటంలో పరోక్షంగా కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర సమర యోధుల మధ్య లేఖలు, పత్రికలు చేరవేయడం, వారెవరైనా అందించే ఆర్థిక సహాయాన్ని అందజేయడం, మనీ ఆర్డర్ ద్వారా అందజేయడం. ఆ రోజు బ్యాంకులు ఉండేటివి కాదు. మేము చిన్నప్పుడంతా కూడా ఎవరు డబ్బులు పంపించినా మనీ ఆర్డర్ ద్వారా పంపిస్తే అది అందించినటువంటి వ్యక్తులు ఇక్కడుండే గ్రామీణ డాక్ సేవకులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మనం ఒక్కసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈ రోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులు ఉన్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇప్పుడే నేను చూశాను. నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు. 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.